గతంలో గెలిచిన 8 స్థానాలతో పాటు అదనంగా 5 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసి మక్తల్ మున్సిపాలిటీపై కమలం జెండా ఎగరవేస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 14 వార్డులలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య మక్తల్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి అమర్నాథ్ బి ఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య మక్తల్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ అమర్నాథ్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు బి ఫామ్లను అందజేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో వార్డుల వారి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు బి ఫామ్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటిసారి కమలం జెండా ఎగరవేశామని, అదే అనుభవంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు కంకణబద్దులై పనిచేసి మక్తల్ మున్సిపాలిటీపై కమలం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నస్వామి, బలరాం రెడ్డి, కల్లూరి నాగప్ప, బాల్చెడు మల్లికార్జున్, సుకన్య శేఖర్, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంతా కూడా ఈరోజు బీఫామ్లు సబ్మిట్ చేయడం జరిగింది. బలమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల నుంచి, విద్యావంతులు, వ్యవసాయ కుటుంబం నుంచి, వ్యాపారస్తుల నుంచి, అన్ని వర్గాల నుంచి కూడా బలమైన అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాబట్టి మొదటి మున్సిపాలిటీలోనే మక్తల్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ కమల జెండా ఎగిరేసిన అనుభవంతో, ఆనాటి అధికార పార్టీని ఎదిరించిన అనుభవంతో ఈనాటి అధికార పార్టీని కూడా ఎదిరించి రెండవసారి మక్తల్ మున్సిపాలిటీని గెలిచి భారతీయ జనతా పార్టీ తన మార్క్ అభివృద్ధి, తన మార్కు ప్రజాపాలన ఏదైతుందో వాటిని రెండవసారి కూడా కొనసాగించే విధంగా భారతీయ జనతా పార్టీ పరంగా కంకణబద్ధులమై, మరి అభ్యర్థుల సహకారంతో, ప్రతి వార్డులో ఉన్న కార్యకర్తల సహకారంతో, భారతీయ జనతా పార్టీ హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వీళ్ళందరి మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మక్తల్ పట్టణ ప్రజలందరితో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరి మీద ఉండాలి. అందరికీ కూడా కమలం పువ్వు గుర్తుంటుంది కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మక్తల్ అడ్డా కమలం పువ్వు జెండా అడ్డా అనే విధంగా నిరూపించడానికి మీరంతా సహకరించండి. పోయినసారి గెలిచిన 8 సీట్లకు అదనంగా మరొక 5 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలి మక్తల్ మున్సిపాలిటీ అనే లక్ష్యంతో గెలిచి మరొకసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను.